రండి రండిరా. బ్రదర్ వెళ్ళిపోనా వెళ్ళిపోనా వాడు మళ్ళీ వచ్చారా? హలో గ్యాస్, మొత్తానికి అయితే వాటర్ రిలీజ్ ఈవెంట్ లో చాలా అద్భుతంగా జరిగింది. లక్షల ఫ్యాన్స్ వచ్చారు. కానీ ఆ రిలీజ్ ఈవెంట్ మీద ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఆ ట్రోల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం గ్యాస్. జరిగితే తప్ప మరి మీ అందరికి వార్ 2 ఏమవుతో తెలియదేమో. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మన హృతిక్ రోషన్ అన్న కూడా తెలుగులో మాట్లాడి ఆధార కొట్టాడంటే ఒకసారి ఏమన్నాడు చూడండి గ్యాస్. నీకు అన్నా నాకు తమ్ముడు అన్నయ్య తమ్ముడు అన్నయ్య తమ్ముడు నన్ను తమ్ముడు అన్న మొట్టమొదటి అన్నయ్య నువ్వే అన్నయ్య. సాహసం అనే చెప్పాలి. మన హృతిక్ రోషన్ అన్న తమ్ముడు అన్నారు బదులు తుమ్ముడు అన్నాడు. దాంతో సోషల్ మీడియా మొత్తం దీన్ని కుమ్మేస్తున్నారు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ హైట్ మీద ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి గైస్. చూడండి సినిమా థియేటర్కి వచ్చి ఊరుకో భాస్కర్, రేపు సండే సాటర్డే ఉంది, చూస్తారు ఖచ్చితంగా. భాస్కర్ జై భాస్కర్ అని సినిమా తీశారు. కానీ నిన్న రిలీజ్ ఈవెంట్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు సేమ్ ఉన్నారు కదా. ఎందుకంటే ట్రోల్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు గైస్. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ గో బయట నా మాట నువ్వే. మన చింటూ అన్న కాస్త పిచ్చి పిచ్చిగా వాగేశాడు. ఫ్యాన్స్ అందరి మీద బాధ్యత వేసేసాడు. ఏం మాట్లాడారు చూసారా? దీని మీద సోషల్ మీడియాలో పిచ్చిగా ట్రోల్స్ నడుస్తున్నాయి. చూడండి గ్యాస్ ఒకసారి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. మాకైనా ఖర్చు 70,000, ఆ 70,000 కట్టాలి బ్రో. తల తాకట్టు పెట్టిన రికార్డ్ తెస్తాం. అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇదే ప్రొడ్యూసర్ పిలిచి నేను ఫంక్షన్ కూడా చేస్తానన్నా. సెలబ్రేషన్స్ అయిన ఖర్చు 70,000 నువ్వు కట్టాలి మాకు బ్రో, మాకు కట్టాలి. డబ్బులు కట్టాలమ్మా. ఇది మీ చెల్లెలు పెళ్లి కోసం దాచిన డబ్బు. ఆ సంగతి తెలుసు కదా నీకు? అమ్మా, అంతకంటే ఇంపార్టెంట్ మా హీరో ప్రెస్టేజ్ కి సంబంధించిన మ్యాటర్. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకలేరా మమ్మల్ని? మన తారక కాస్త డబుల్ కలర్ లేపి సినిమా మీద హైప్ పెంచేశాడు. కానీ ఈ కాలర్ ఎత్తిన తర్వాత కూడా సినిమా ఫ్లాప్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి గ్యాస్? ఎన్టీఆర్ అన్న ఏం ఆలోచిస్తుంటాడో ఆలోచించండి ఒకసారి. ఏం కాదు ఎవరు ఎన్ని ట్రోల్ చేసినా సరే వాటుకు మాత్రం మంచి హిట్ పడి సూపర్ డూపర్ హిట్ అయిపోద్ది. దాంట్లో ఏ డౌట్ లేదు. ఎవరు ఎన్ని ట్రోల్ చేసుకున్నా సరే ఎన్టీఆర్ వెంట కూడా పీకలేరు. ఇది మాత్రం గ్యారంటీగా చెప్తున్నా. తారకన్నా కాలర్ ఎత్తినట్టు అది బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టు. ఈ సినిమాకి 1,00,000 కోట్లు మొన్న 50,000 కోట్లు చెప్పి కరెక్ట్. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే చేయండి అని, లేకపోతే రాంగ్ అని కామెంట్ చేయండి. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. అంతే అంతా చెప్పేశాను.